అందరికీ నమస్కారం. సండే కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలే ఎత్తు. మామూలుగా నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ఇక మెగా ఫ్యామిలీ ఇలా మీరు తీసుకుంటూ రండి. ఎక్కడైతే దగ్గుబాటి ఫ్యామిలీ, ఎక్కడైతే ఒక తరానికి సంబంధించి ఒక 4 హీరోలు వచ్చారు కుటుంబం నుంచి, బట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళే క్లిక్ అవుతారు. మిగతా వాళ్ళు ఫేడ్ అవుట్ అవటం లేదన్నప్పుడు అంత హీరోయిజంగా అన్నప్పుడు వాళ్ళు ఎలివేట్ కాలేరు. నందమూరి ఫ్యామిలీ అన్న ఎన్టీఆర్ తమ్ముడు కూడా నటించాడు అన్నట్టు చెప్పు, బట్ ఆయన ప్రొడ్యూసర్ అని ఉండిపోయినాడు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ, అందులో బాలకృష్ణ క్లిక్ అయ్యాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న 3, మొన్న మధ్య కుర్రోడు వచ్చారు హీరో అంటూ. వీళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ నిలదొక్కున్నాడు. కళ్యాణ్కి ఇప్పటికి సరైన స్టార్డమ్ ఇంకా రాలేదు. సో జూనియర్ ఎన్టీఆర్. కమేల్ అక్కినేని ఫ్యామిలీ, ఆకినేని నాగేశ్వరరావు, ఆ తర్వాత నాగార్జున, ఆ తర్వాత సుమంత్, సుశాంత్, నాగ చైతన్య, అఖిల్, వీళ్ళంతా. బట్ వాళ్ళలో నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు నిలదొక్కున్నాడు నాగ చైతన్య. ఇప్పుడు సరైన స్టార్డమ్ హిట్ పడలా. మొన్న ఏదో వచ్చింది సాయి పల్లెత ఏదో, అది ఒకటి కొంచెం పర్లేదు. దెన్ మిగతా వాళ్ళంతా ఇంకా సరైన హిట్లు లేవు. తర్వాత మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ తర్వాత అన్నప్పుడు నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్, పవన్ కళ్యాణ్ తిరుగులేదు. ఆ తర్వాత అన్నప్పుడు రామ్ చరణ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, లైక్ ఇలా అన్నప్పుడు రామ్ చరణ్ దూసుకుపోయాడు. రిమైనింగ్ ఓకే, బట్ అంత స్టార్డమ్ రాలా. ఇంకా ఏ ఫ్యామిలీస్ని ఒకసారి తీయండి. మన ఘట్టమనేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ, ఆ తర్వాత ఆయన కొడుకు రమేష్, ఆ తర్వాత మహేష్ బాబు క్లిక్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అన్నప్పుడు మన గల్లా జయదేవ్ వాళ్ళ పిల్లోడిని హీరోగా పెట్టి తీశారు, అది పోయింది. ఇప్పుడు ఘట్టమనేని రమేష్ వాళ్ళ అబ్బాయి జయకృష్ణ, అతను హీరోగా RX అనే సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అజయ్ భూపతి అండ్ అశ్వదత్ సమర్పణలో సినిమా రాబోతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా పిక్లో వచ్చేసి తిరుమల శ్రీనివాస్ యొక్క 7 కొండలు పెట్టారు. సినిమా టైటిల్ కూడా శ్రీనివాస్ ఆ మంగాపురం అనుకున్నారని చెప్పి తెలుస్తుంది. సో అజయ్ భూపతి యొక్క డైరెక్షన్లో అశ్వదత్ సమర్పణలో కిరణ్ ఎవరు ప్రొడ్యూసర్గా. ఐఎమ్ షూర్ ఒకవేళ మహేష్ బాబు తర్వాత తరం అన్నప్పుడు ఈ పిల్లోడు క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా కూడా కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడ్డా, ప్రొడక్షన్ హౌస్లో పడ్డా, ఇది అవ్వచ్చు. ఈ పిల్లడు నటన పరంగా ఇంప్రూవ్మెంట్ చూపించుకున్న రకంగా నిలదొక్కాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. అండ్ హీరోలకు సంబంధించి నెపోటిజం అన్నా, పొలిటీషియన్ సంబంధించి కూడా వాళ్ళ తాత ముత్తాతల చరిత్రలు ఇవన్నీ ఉన్నా, పొలిటీషియన్గా అన్నప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే నిలబడతాడు. హీరోగా అన్నప్పుడు ఆబ్వియస్లీ మంచి స్టోరీ సెలెక్షన్, యాక్టింగ్ స్కిల్స్ ఇవంటే నిలబడతారు. అవునా కదా? కింద కామెంట్లో మీరే చెప్పండి. సో మొత్తానికి మరొక స్టార్ ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో వస్తున్నాడు.